ఇజ్రాయెల్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేసింది ఇజ్రాయెల్ టూరిస్టులకి. మాల్దీవ్స్ ఇజ్రాయెల్ టూరిస్టులని రానివ్వట్లేదు, వెల్కమ్ చేయట్లేదు. కాబట్టి ఇండియాలో అందమైన బీచెస్ ఉన్నాయి. లక్షద్వీప్, అండమాన్ నికోబార్, కేరళ, గోవా ఇటువంటి ప్రాంతాల్లో చాలా అందమైన బీచెస్ ఉన్నాయి. మీరు ఈ బీచెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఈ ప్రాంతాలకు రావచ్చు. మాల్దీవ్స్ రానికపోయినా మనం ఇండియాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇజ్రాయెల్ ఎంబసీ వాళ్ళు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఇజ్రాయలీ టూరిస్టులకు తెలియజేశారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్స్ ఆఫీస్ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. మాల్దీవ్స్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుందంట. ఇజ్రాయలీ పాస్పోర్ట్ ఉన్న టూరిస్టులు ఎవరూ మాల్దీవ్స్కి రాకూడదని చెప్పి. ఎందుకు ఈ విధంగా మాల్దీవ్స్ నిర్ణయం తీసుకుంది? మాల్దీవ్స్ ఇజ్రాయెల్ హమాస్ వార్లో హమాస్కి సపోర్ట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. పాలస్తీనియన్స్ సపోర్ట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్ మీద చాలా ఫోర్స్ ఉపయోగిస్తుందని, డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ ఉపయోగిస్తుందని చెప్పి మాల్దీవ్స్ భావిస్తోంది. సో హమాస్కి సపోర్ట్గా మాల్దీవ్స్ ఇజ్రాయలీ టూరిస్టులు వాళ్ళ దేశానికి రాకూడదని చెప్పి ఒక రిలీజ్ జారీ చేసింది.